సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎందుకు నాయన ఇంత ఖర్చు చేసి గ్రామానికి తీసుకొచ్చావు? ఇదే ఖర్చు పండారీపురం వెళితే విఠలుని లభించేది కదా అని చెప్పి గొణుగుతూ మసీదులో అడుగుపెట్టింది పురంధరే తల్లి. వారు మసీదు మెట్లెక్కుతుండగానే బాబా ఆసనం మీద కూర్చొని కనిపించారు. ఆయన్ని దర్శించగానే ఆ తల్లిలో అప్పటి వరకు ఉన్నటువంటి అసంతృప్తి మాయమైపోయి అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలిగింది. ఆహా, బాబా నీ దివ్యమంగళ దర్శనంచో జన్మ తరించింది తండ్రి అని చెప్పి అనుకున్నది. ఆ తల్లి అనూహ్యమైన సంతృప్తితో మరుక్షణం ఆసనం మీద ఉన్నటువంటి బాబా అదృశ్యమవుతాడు. పురందరే కుటుంబ విస్తుపోతుంది. అందులో ఆసనం మీద పండరంగుడిగా ప్రత్యక్షమవుతాడు. ఆ తల్లి నిర్విష్ణురాలైపోతుంది. భక్తితో చేతులు జోడించి రంగా పాండురంగ అంటూ భావోద్వేగంతో భజన చేసింది. ఆ కుటుంబం ఆసనం మీద విఠలుని చూస్తూ భజన చేస్తూ ఆనంద బాష్పాలు రాల్చసాగారు. అంతలో విఠలుడిలో నుంచి బాబా ప్రత్యక్షమవుతాడు. వాళ్ళు ఆశ్చర్యంతో గుడ్లప్పగించుకొని చూస్తుండగానే విఠలుడు బాబాలో ఐక్యమైనాడు. బాబా నవ్వి, షిరిడియే పండరిపురం, ఇక్కడ నేనే అక్కడ నేనే అని చెప్పి బాబా నవ్వుతారు. బాబా నవ్వినా, ఆ విఠలుడివి నువ్వేనా? పండరి వెళ్ళలేని మాకు ఇక్కడ మీ షిరిడిలో ఇలా దర్శనమిచ్చావా తండ్రి అంటూ కుటుంబం బాబాకి పాదాభివందనం చేస్తుంది. నాటి నుంచి వారికి షిరిడియే పండరపురమైంది. పండరీనాథుడు బాబాలో దర్శించుకొని సేవించసాగాడు. బాబా తన భక్తులకి కల్పించే అనుభూతులే దివ్యలీలలుగా చెప్పుకుంటాం. అన్నీ దేవతా రూపాలు తనవే అయినా ఎవరి ఇష్ట రూపాన్ని వారికి తనలో దర్శింపజేయడం బాబాకి మాత్రమే ప్రత్యేకం. ఇలా మరే అవతార పురుషులు తనలో ఇతర దైవ రూపాలను ధరించలేరు. ఆ రూపాలలో అన్ని రూపాల్లో మీరెవ్వరూ కూడా తమ భక్తులకి దర్శనాలు ఇవ్వలేరు. ఒకసారి షిరిడి వచ్చిన తర్కట్ భార్య వాడాలో బస చేసి నిత్యం బాబా దర్శనం చేసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె తన విస్తరిలో భోజన పదార్థాలు వడ్డించుకొని భోజనానికి బాబాకి నివేదన చేస్తుంది. అనంతరం భోజనానికి ఉపక్రమించబోతుండగా ఒక కుక్క వచ్చి తలుపు దగ్గర నిలబడి భోజనం వైపు చూడసాగింది. ఆమె తన విస్తరిలోంచి ఒక రొట్టె తీసి ఆ కుక్కకు విసిరివేస్తుంది. ఆ కుక్క ఆ రొట్టెని అపురూపంగా తింటుంది. ఆమె హృదయంలో ఏదో తెలియని ఆనందంతో పరవశించింది. అనంతరం ఆమె భోజనం చేసి మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటుంది. ఆమెను చూస్తూనే బాబా తేపుతుంటాడు. అమ్మా, నువ్వు పెట్టిన ఆ రొట్టె ముక్క నా కడుపు నిండింది అన్నారు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, నేనా మీకు రొట్టె పెట్టానా ఎప్పుడు అని చెప్పి అడుగుతుంది. ఇందాకే నువ్వు భోజనానికి నాకు నివేదించాక ఒక కుక్క నీ దగ్గరికి వచ్చింది కదా, దానికి నువ్వు రొట్టె ముక్క పెట్టావు కదా,